ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి అయ్యా? ఎప్పటి వరకు ఈ నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి? ఇందాక మనం చూసి ఉన్నాం, అన్ని విషయాల్లో కూడా నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. అయితే ఎప్పటి వరకు నమ్మకస్తులుగా ఉండాలి? ఎందుచేతనంటే చాలామంది విశ్వాసులు బాప్తిసం పొందిన మొట్టమొదటి దినాల్లో, బాప్తిసం పొందిన మొదటి దినాల్లో, లేదా యేసుక్రీస్తుని అంగీకరించిన మొదటి దినాల్లో చాలా ఉజ్జీవంగా ఉంటారు, చాలా నమ్మకంగా ఉంటారు, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు, ప్రార్థనలో నమ్మకంగా ఉంటారు, వాక్య పరిచయంలో నమ్మకం ఉంటారు, దేవునికి ఇచ్చుట్లో నమ్మకంగా ఉంటారు, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికీ వారు క్రమక్రమంగా వారి నమ్మకత్వంలో వారు నమ్మకత్వాన్ని విడిచిపెట్టేస్తూ వెనకైపోతున్న వారు చాలామంది ఉంటూ ఉంటారు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు స్మరణ సంఘముతో, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో స్మరణ సంఘంతో ఒక అద్భుతమైన విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ వచనంలో ఎప్పటి వరకు నమ్మకంగా ఉండమని ఆ సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడో తెలుసా? మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? బాప్తిసం పొందిన కొన్ని సంవత్సరాలు నమ్మకంగా ఉండి ఆ తర్వాత మన అపనమ్మకస్తులుగా ఉండడానికి వీల్లేదు. ప్రారంభంలో నమ్మకంగా ఉండి కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అపనమ్మకస్తునిగా ఉండడానికి వీల్లేదు. ఎప్పటి వరకు నువ్వు నమ్మకంగా ఉండాలో తెలుసా? నీవు ఈ నమ్మకత్వాన్ని నీ యొక్క పరిచర్యలో, నీ యొక్క సంఘములో, నీ వెళుతున్న ఇదిగో దేవుని యొక్క మందిరములో, నీవు కలిగి ఉన్న ఉద్యోగంలో, నీవు దేవునికి ఇచ్చిన ఆస్తిలో, దేవునికి అప్పగించిన ప్రతి వాటిలో ఎప్పటి వరకు నువ్వు నమ్మకంగా ఉండాలంటే మరణము వరకు, చనిపోయేంత వరకు నువ్వు నమ్మకంగా ఉండు. తద్వారా ఏం జరుగుతుందో తెలుసా? ఆయన నీకు జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండు, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండు. ఇదిగో దేవుని నీకు ఇచ్చిన వాటిలో నమ్మకంగా ఉండు. అలా నమ్మకంగా ఉంటే ఆయన నీకు జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ఎపఫ్రా తన జీవితంలో అతడు కలిగి ఉన్న 2వ అనుభవం ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఆయన గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. నమ్మకమైన వాడు. ఒకానొక సమయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయనకి విస్తారమైన ఆస్తి ఉంది. కానీ ఆ ఆస్తిని అనుభవించేవారు ఎవరు కూడా లేరు. చాలామంది ఆయనకు పరిచారకులు ఉన్నారు. అయితే అందులో ఒక వ్యక్తి ఎవరినైతే ఇతడు నమ్మకస్తుడు అని నమ్ముచున్నాడో ఆ వ్యక్తిని పిలిచి ఒకరోజు ఒక మాటను చెప్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? అయ్యా, ఇదిగో నేను ప్రయాణమై వేరే చోటకి వెళ్తూ ఉన్నాను. విస్తారమైన ఆస్తి ఇక్కడ ఉంది. అయితే ఈ ఆస్తి అంతా కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీవు ఈ యొక్క ఆస్తి అంతా నీవే చూసుకోవాలి నేను వచ్చేంత వరకు. ఎన్నో రూమ్స్ ఉన్నాయి, ఎన్నో భవనాలు ఉన్నాయి. అయితే ఒక కండిషన్ ఉంది. అదేమిటో తెలుసా? ఇక్కడ ఉన్న భవనాల్లో అన్ని రూమ్స్ కూడా నువ్వు ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు, ఏదైనా నువ్వు తెరవచ్చు. కానీ ఒక కండిషన్ ఏంటి అంటే, అక్కడ చివరిన ఒక గది ఉంది. ఆ గది మాత్రము నీవు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయడానికి వీల్లేదు. అన్నీ కూడా నువ్వు ఓపెన్ చేయి. ఏదైనా నువ్వు ఎప్పుడైనా నిరభ్యంతరంగా నువ్వు వెళ్ళిపోయి నువ్వు వాటిని తీసుకోవచ్చు, ఓపెన్ చేయవచ్చు, ఏది కావాలంటే అది నువ్వు అనుభవించవచ్చు. కానీ చివరిలో ఒక గది ఉంది. ఆ గది మాత్రం నువ్వు తీయడానికి వీల్లేదు. అయితే యజమానుడు వెళ్ళిపోయాడు. ఈ అప్పగించబడిన పరిచారకుడు ఆలోచిస్తున్నాడు. ఏమిటో ఆ రాత్రికి నిద్ర పట్టడం లేదు. అన్ని గదులు కూడా తెరవచ్చని చెప్పాడు. అయితే అక్కడ ఒక గది ఉంది, ఆ గది మాత్రం ఓపెన్ చేయడానికి వీల్లేదని చెప్పాడేంటి? అర్థం కాలేదు. ఆ రాత్రి ఆయనకి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు లేచాడు. ఇంకా టెన్షన్ దాని గురించి ఆలోచిస్తున్నాడు. 2వ రాత్రి కూడా నిద్ర పట్టలేదు. 3వ రాత్రి కూడా నిద్ర పట్టలేదు. 4వ రోజు ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఏంటంటే, ఎలాగో నా యజమాని ఇక్కడ లేడు కదా, ఎక్కడో ఉన్నాడు కదా, ఇక్కడ ఎవరు చూడలేదు కదా, సరే ఇక్కడ ఎవరు చూడలేదు కాబట్టి ఎవరు చూసొచ్చారులే, అది ఓపెన్ చేస్తే ఏం పర్వాలేదని చెప్పేసి వెళ్ళి
ఆ గది ఓపెన్ చేశాడు. తాళం ఆయన చేతిలోనే ఉంది, కానీ ఓపెన్ చేయొద్దని యజమాని చెప్పాడు. అయినప్పటికీ దాన్ని ఓపెన్ చేసేటప్పటికి ఏం జరిగిందో తెలుసా? ఆ గది అంతా శూన్యంగా ఉంది, ఏమీ కూడా లేదు. అయితే ఎప్పుడైతే ఈయన ఆ డోర్ ఓపెన్ చేశాడో ఏం జరిగిందంటే ఒక సుంచు మాత్రం బయటకు వచ్చేసింది. అయితే అర్థం కాలేదు, వేసేసాడు. వేసేసిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత యజమాని తిరిగి వచ్చాడు. అంతా నమ్మకంగా చూసావు కదా? అంతా నమ్మకంగా చూశానయ్యా. నేను తెరవద్దన్న గది నువ్వు తెరవలేదు కదా? నేను తెరవలేదయ్యా అని చెప్తూ ఉన్నాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? నడైతే వెళ్ళి చూద్దామని చెప్పేసి యజమానుడు ఆ తాళం తీసుకుని ఆ కీ తీసుకుని దాన్ని ఓపెన్ చేసేటప్పటికి ఏం జరిగిందో తెలుసా? ఆ యజమానుడు చెప్తున్నాడు, రే బాబు, నువ్వు ఖచ్చితంగా గది తలుపు తెరిచి ఉన్నావు. ఎలా తెలిసింది ఆ యజమానుడికి ఇతడు ఆ గదిని తెరిచాడని? గమనించాలి. యజమానుడు ఆ పరిచారకుని పరీక్షించడానికి వెళ్తూ ఆ గదిలోనే ఒక సుంచును విడిచిపెట్టి వెళ్ళాడు. అంతా కూడా క్లోజ్ చేశాడు. అంతా కూడా క్లోజ్ చేయబడి ఉంది. ఆ గదిలోనికి ఏది ప్రవేశించడానికి కానీ బయటకు రావడానికి కానీ అవకాశం లేదు. అయితే ఆ సమయంలో అతడు తలుపు తెరవడంతో అది బయటికి వచ్చేసింది. అప్పుడు యజమానుడు ఒక మాట చెప్పాడు, బాబు, ఈ ఆస్తిని అనుభవించడానికి ఎవరూ లేరు. ఈ ఆస్తి అంతా కూడా నీకు ఇద్దాము, నీకు అప్పగిందామని నీ నమ్మకత్వాన్ని నేను పరీక్షించాను. అయితే ఏం జరిగిందో తెలుసా? ఈ చిన్న విషయంలో నేను నమ్మకస్తునిగా లేవు కాబట్టి ఇక మీదట నా ఆస్తిలో వేటిలోనూ కూడా నీకు భాగము ఇవ్వను అని చెప్పేసి ఆయనను బయటికి నెట్టివేశాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. అతడు గనుక నమ్మకస్తుడిగా ఉంటే ఆ ఆస్తి అంతా కూడా అతడు అనుభవించి ఉండేవాడు, వారసునిగా మార్చబడి ఉండేవాడు. అయితే అతడు అపనమ్మకస్తునిగా మారిపోయాడు చిన్న విషయంలోనే. కాబట్టి ఈరోజు నేను ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను, ఎపఫ్రా జీవితం మనకు తెలియజేస్తూ ఉంది. మనము నమ్మకస్తునిగా ఉంటే ఏ విధంగా ఎపఫ్రా క్రీస్తు యొక్క నమ్మకమైన పరిచారకునిగా ఉన్నాడో, మనకు అప్పగించబడిన ప్రతి వాటిలో దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీకు అప్పగించబడిన వాటిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఇంకా అనేకమైన వాటిపై ఆయన అధిపతిగా ఆయన్ని నియమించబోతున్నాడు. మూడవ అనుభవం, ఎపఫ్రా కలిగిన అనుభవం ఏమిటి? మొదటి అనుభవం ఏమిటయా అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా అతను నేర్చుకున్న విషయాలు ఎదుటి వారికి నేర్పించాడు. రెండవ అనుభవం ఏమిటో తెలుసా? అతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. మూడవ అనుభవం ఏమిటి అని ఆలోచన చేస్తే అదే వాక్య భాగంలో కొలస్సీలకు పత్రిక రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చివరి భాగంలో మనం చూస్తుంటే, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. మరోసారి మనం ధ్యానం చేస్తే, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. మూడవ అద్భుతమైన అనుభవం ఎపఫ్రా కలిగి ఉన్నది ఏమిటి అని ఆలోచన చేస్తే, అతడు మంచి సమాచారమును తెలియచేసినవాడు. అతడు మంచి సమాచారమును తెలియచేసినవాడు. పౌలు గారు ఇదిగో ఆయనను గూర్చి కొలస్సీ సంఘముతో మాట్లాడుతూ ఆయన చెప్తున్న మరి యొక్క మాట ఏమిటని ఆలోచన చేస్తే, అతడు ఎపఫ్రా అనే మా ప్రియమైన తోటి దాసుడు అతడు ఏమి చేశాడంటే, అతడు ఆత్మయందలి మీరు కలిగి ఉన్న ప్రేమను, కొలస్సీ సంఘము కలిగి ఉన్న ప్రేమను గూర్చి, ఇదిగో వారు కలిగి ఉన్న దైవ సేవకుల పట్ల వారు కలిగి ఉన్న ఆ ప్రేమను గూర్చి ఇతడు వెళ్ళి ఆ దైవ సేవకునితో చెప్తున్నాడు. మంచి సమాచారమును సంఘము నుండి అక్కడ దైవ సేవకుని వద్దకు అతడు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మూడవది మనము మంచి సమాచారమును తెలియచేసేవారిగా ఉండాలి. ఈ ప్రపంచంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, చెడ్డ సమాచారానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మంచి సమాచారానికి ఇవ్వరండి. అందుకనే సర్వసాధారణంగా చెడ్డ సమాచారం అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒక సామెత ఉందండి, అదేమిటంటే, నిజం అనేది ఇంకా స్నానము చేసి దుస్తులు ధరించుకొని
పౌడర్ రాసుకునే లోగానే అబద్ధం అనేది ప్రపంచమంతా తిరిగి వచ్చేస్తుందట. మరోసారి రిపీట్ చేస్తున్నాను. నిజము స్నానం చేసి దుస్తులు ధరించుకొని పౌడర్ రాసుకునే లోపు ఆ అబద్ధం అనేది అప్పటికే ప్రపంచమంతా తిరిగి వచ్చేసిందట. ఆలోచన చేశారా? అంటే సత్యము కంటే అసత్యమే వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ రోజున కూడా చాలా నెగిటివ్ న్యూసెస్ మనం చూస్తూ ఉన్నాం, చాలా ఫేక్ న్యూసెస్ మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, వాస్తవమైన న్యూస్ కంటే ఫేక్ న్యూస్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. చాలా వేగంగా షేర్ చేస్తారు, చాలా వేగంగా షేర్ అవుతుంది, చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. కానీ సత్యం మాత్రము చాలా నెమ్మదిగా ప్రవేశిస్తుందండి. చాలా నెమ్మదిగా అది స్ప్రెడ్ అవుతుంది. ఆలోచన చేయండి. ఈ రోజున ఎంతమంది మంచి సమాచారాన్ని మోస్తున్న వారు ఉన్నారు, ఎంతమంది మంచి సమాచారాన్ని తెలియజేస్తున్న వారు ఉన్నారు. కొంతమంది ఉంటారు, వారికి ఏదైనా నెగిటివ్ న్యూస్ ఎవరి గురించి అయినా తెలిసిందంటే వారికి నిద్ర పట్టదండి, వారికి నిద్ర పట్టదు. ఏదో ఒక రీతిగా వారు తెలుసుకున్న ఆ యొక్క నెగిటివ్ న్యూస్ లేదా బ్యాడ్ న్యూస్ అనేకులకు తెలియచేయాలి, లేకపోతే వారికి నిద్ర పట్టదు, వారికి అన్నము కూడా అరగదు. గమనిస్తూ ఉన్నారా? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎపఫ్రా అనే వ్యక్తి, ఇతను ఏం చేస్తాడో తెలుసా? కొలొస్సీ సంఘములో సమస్యలు లేవా? ప్రతి సంఘములో సమస్యలు ఉంటాయి. ప్రతి సంఘములో ఇదిగో సమస్యలు, ప్రతి సంఘములో ఏదో ఒక శోధనలు, ప్రతి సంఘంలో ఏదో ఒక కష్టం, ప్రతి సంఘములో ఏదో ఒక పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఒక్క విషయం ఆలోచించు, నీవు మంచి సమాచారాన్ని మాత్రమే తీసుకుని వెళ్ళాలి. అక్కడ ఉన్న సమస్యలను గురించి అతను తెలియచేయటం లేదు. అక్కడ ఉన్నటువంటి ఇదిగో వ్యతిరేకపు పరిస్థితులను గూర్చి పౌలు గారికి అతను తెలియచేయటం లేదు. అతను తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఆ సంఘమును గూర్చి మంచి సమాచారాన్ని, క్షేమ సమాచారాన్ని అతడు దైవ సేవకుని యొద్దకు తీసుకుని వెళ్తున్నాడు. చాలామంది సంఘములో జరిగే విషయాలను బయట వారికి వెళ్ళి అన్యజనులకు లేదా వారికి వీరికి ఇరుగు పొరుగు వారికి తెలియచేస్తూ ఉంటారు. అది చాలా చాలా దారుణకరం అండి. అది సరి అయిన అనుభవము, అది మంచి అనుభవము కానే కాదు. నీవు మంచి సమాచారం మాత్రమే తెలియచేసే వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ ఎవరిని గూర్చైనా నీకు ఏదైనా తెలిస్తే ఆ సహోదరుని గూర్చియో, ఆ సహోదరుడు గూర్చియో, లేకపోతే ఆ సహోదరిని గూర్చియో, నీ యొక్క బంధువుని గూర్చియో, నీ యొక్క తోటి విశ్వాసుని గూర్చియో తెలిసినప్పుడు నీవు వారి కొరకు ప్రార్థన చేయి, లేదా వారితో వ్యక్తిగతంగా మాట్లాడు. అంతేకాని వారిని గూర్చి లేదా సంఘాన్ని గూర్చి లేదా ఆ యొక్క విశ్వాసుని గూర్చి లేదా సేవకుని గూర్చి నువ్వు బయటకు వెళ్ళి వారిని గూర్చి వ్యతిరేకంగా మాట్లాడడానికి నీకెట్టి పరిస్థితిలో అధికారము లేనే లేదు. మనం చూస్తూ ఉన్నాం, ఇతడు మంచి సమాచారాన్ని అతడు తీసుకుని వెళ్ళాడు. బైబిల్ గ్రంథంలో 2 ఉదాహరణలు మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటి విషయం ఏమిటని ఆలోచన చేస్తే, ఒక రోజున మోషే ఇశ్రాయేల్లో ఒక 12 మందిని అతడు ఏర్పాటు చేసి వారు ప్రవేశించబోయే కానాను దేశాన్ని సంచరించి అది ఎలా ఉంటుందో చూసి రండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో, అక్కడ విధానము ఎలా ఉంటుందో, ఆ దేశము మనకి సెట్ అవుతుందో లేదో, ఆ దేశములో మనకు ఒకవేళ అనుకూలంగా ఉంటుందో, మనం అక్కడ జీవించగలమో, ఒకవేళ అక్కడ మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మీరు వెళ్ళి చూసిరండి. 12 మందిని నియమించి వారిని ఆ కానాను దేశానికి పంపించాడండి. పంపిస్తే వెళ్ళారు, సంచరించారు, అంతా చూశారు. సంచరించిన తర్వాత మరల వెనుకకు తిరిగి వచ్చారు. వెళ్ళేటప్పుడు 12 మంది ఒక గుంపుగా వెళ్ళిన వారు వచ్చేటప్పుడు మాత్రం 2 గుంపులుగా విభాగించబడ్డారు. ఏమిటంటే 12 మందిలో 10 మంది ఒక గుంపు, 2 ఒక గుంపు. ఈ 10 మంది ఏం చెప్తున్నారు? 10 మంది కూడా చెడ్డ సమాచారాన్ని తీసుకుని వస్తే 2 వ్యక్తులు మాత్రము మంచి సమాచారాన్ని తీసుకుని వచ్చారు. వాక్యంలో కనుక మనం ధ్యానం చేస్తే జాగ్రత్తగా ఆలోచించండి. సంఖ్యాకాండము
సంఖ్యాకాండములో 14వ అధ్యాయం 6వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. వారు మాట్లాడుతూ ఏమని చెప్తున్నా తెలుసా? అయ్యా, మనము సంచరించి చూచిన దేశము మంచి దేశము అని చెప్పేసి ఆ ఇశ్రాయేలు సర్వ సమాజముతో మంచి వార్తను వారు తెలియచేస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచన చేశారా? ఆ మంచి వార్తను తెలియచేశారు కాబట్టి వారికి ఏం జరిగిందో తెలుసా? ఆ వాక్య భాగంలో 14వ అధ్యాయంలో 38వ వచనంలో ధ్యానం చేస్తే మంచి సమాచారం తీసుకొచ్చిన వారి పరిస్థితి ఏమైందంటే మనం చూస్తున్నాం అక్కడ. అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషులలో నూను కుమారుడైన యెహోషువ యెఫున్నె కుమారుడు కాలేబులు మాత్రము వారు బ్రతికిరి. మంచి సమాచారం తీసుకొచ్చినోళ్ళేమో అక్కడ బ్రతికారు. అలాగే ముందుగా 37వ వచనంలో చూస్తే చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వారేమో శాపాన్ని కొని తెచ్చుకుంటే, మంచి సమాచారం తీసుకొచ్చిన వారు మాత్రం బ్రతికి ఉన్నారు. అంత మాత్రమే కాదు, వీరు వాగ్దాన దేశంలో ప్రవేశించారు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు మంచి సమాచారం మోస్తున్నావా? ఒకవేళ చెడ్డ సమాచారం తీసుకుని వెళ్తున్నావా? ఇప్పుడు వరకు ఒకవేళ నీ సంఘముల గురించి కానీ, నీ యొక్క విశ్వాసుల గురించి కానీ, లేకపోతే నీ సేవకుని గురించి కానీ, నీ తోటి స్నేహితుల గురించి కానీ, నీ సహోదరుని గురించి కానీ ఒకవేళ చెడ్డ సమాచారాన్ని మోస్తున్న వ్యక్తిగా, చెడ్డ సమాచారాన్ని తీసుకెళ్తున్న వ్యక్తిగా ఉంటే ఈ సమయంలోనే మార్పు చెంది ఏం చేయాలో తెలుసా? మంచి సమాచారాన్ని తీసుకెళ్ళు. ఒకవేళ నీకు చెప్పడానికి ఏ మంచి సమాచారం లేకపోతే ప్రపంచంలో అన్నిటికంటే మంచి సమాచారం, ఒక గుడ్ న్యూస్ ఉంది. అదే యేసుక్రీస్తు వారి యొక్క సువార్త. దానిని తీసుకుని వెళ్ళు. యేసుక్రీస్తు యొక్క సువార్తను ఇదిగో తెలియని అనేక మందికి నువ్వు తీసుకుని వెళ్ళగలవా? మనం చూస్తూ ఉన్నాం. మంచి సమాచారమును తీసుకుని వెళ్ళారు ఈ యొక్క కాలేబు, అదేవిధంగా యెహోషువ. వాళ్ళు బ్రతికారు. చెడ్డ సమాచారం తీసుకెళ్ళిన వారు చనిపోయారు. మరి ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. చెడ్డ సమాచారం తీసుకువెళ్ళిన మరి ఒక వ్యక్తిని వాక్య భాగంలో చూస్తే ఆదికాండము 9వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ హాము అనే వ్యక్తి ఉన్నాడండి. హాము అనే వ్యక్తి ఎవరంటే నోవాహు యొక్క చిన్న కుమారుడు. ఈ హాము అనే వ్యక్తి ఇతడు చేసిన పని ఏంటంటే, ఆదికాండము 9వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే అక్కడ నోవాహు వ్యవసాయము చేసి ద్రాక్ష తోట వేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ ద్రాక్ష రసము త్రాగి మత్తుడై అతడు గుడారములో వస్త్రహీనుడై ఉన్నప్పుడు దానిని ఎవరు చూశారంటే అక్కడ హాము అనే అతని యొక్క చిన్న కుమారుడు చూశాడు. హాము ఆ విషయాన్ని చూసిన తర్వాత అతడు నిశ్శబ్దంగా ఉంటే పర్వాలేదండి. అయ్యో, తండ్రి అక్కడ వస్త్రహీనుడై ఉన్నాడు, ఇతడు వెళ్ళి ఏదో ఒక వస్త్రాన్ని తీసుకుని వెళ్ళి ఆయన మీద కప్పేసి అక్కడతో అతడు ఆగిపోయి ఉంటే పర్వాలేదు. ఇతడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇతడు అది చూసిన తర్వాత తన సహోదరులకు చాటింపు వేస్తున్నాడు. షేము, యాపేతు అన్నయ్యలు ఇలా రండి, మీకు ఒక విషయాన్ని చూపిస్తున్నాను. చూడండి మన తండ్రి పరిస్థితి ఎలా ఉందో, మన తండ్రి ఎలా ఉన్నాడో, ఇతడు ఎంత దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నాడని చెప్పేసి తండ్రిని గూర్చి చెడ్డ వార్తను తన యొక్క సహోదరులకు తెలియజేస్తున్నాడు. ఏం జరిగిందో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఆ తర్వాత ఆ యొక్క చెడ్డ సమాచారము ఎవరైతే విన్నారో ఆ అన్నయ్యలిద్దరూ చేసిన పని, వాళ్ళు బయటికి వెళ్ళి ప్రచారం చేయలేదండి. వీళ్ళకి తెలియచేయలేదు. వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఒక వస్త్రమును తీసుకుని వచ్చి
ఒక వస్త్రమును తీసుకొచ్చి వెనక భాగమున నడుచుకుంటూ వెళ్ళి ఆ వస్త్రమును వారు ఆ తండ్రి శరీరాన్ని చూడకుండానే ఆ వస్త్రాన్ని ఆ తండ్రిపై కప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత నోవహు మెలకువలోనికి వచ్చి అతడంతా కూడా తెలుసుకున్న తర్వాత ఏమి జరిగిందో తెలుసా? అతడు ఆ చిన్న కుమారుని అతడు శపించాడు. తండ్రి చేత చెడ్డ సమాచారము పబ్లిసిటీ చేసిన ఆ వ్యక్తి శపించబడ్డాడు. ఆ చెడ్డ సమాచారం తెలిసినా సరే అది ఎవరికీ తెలియచేయకుండా గమనించాలి, సరిచేసిన లేదా ఆ యొక్క కప్పిన ఆ మంచి కార్యాన్ని చేసిన ఆ సహోదరులు షేము యాపేతులు వారు ఆశీర్వదించబడ్డారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తానంటే ప్రపంచంలో రకరకాల పరిస్థితులు మనం చూస్తున్నాం. కొన్ని టీవీ ఛానల్స్ వారు ఉంటారు, వాళ్ళు చేసే పని ఏమిటంటే ఎప్పుడు చూసినా ఎక్కడ ఏ విధమైన వ్యతిరేకపు వార్త వస్తుందా ఆ వ్యతిరేకపు వార్తనే మేము పబ్లిసిటీ చేద్దామని చెప్పేసి కేవలం నెగిటివ్ న్యూస్ కొరకు మాత్రమే వారు వెతుకుతూ ప్రయాసపడుతూ ఉంటారండి. కానీ పాజిటివ్ న్యూసెస్ మాత్రం తెలియచేసేవారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. గమనించు, నీవు ఒక క్రైస్తవునిగా నీవు నేను అట్టి వారిగా ఉండకూడదు. మనం ఏమి చేయాలి తెలుసా? మంచి సమాచారాన్ని మనం తీసుకుని వెళ్ళాలి. మంచి సమాచారమును మనం తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ ఎపఫ్రా కలిగి ఉన్న మూడవ అద్భుతమైన అనుభవం ఏంటో తెలుసా? అతడు క్షేమ సమాచారాన్ని, మంచి సమాచారాన్ని అతడు దైవ సేవకుని యొద్దకు తీసుకుని వెళ్తున్నాడు. సంఘాన్ని గురించి మంచి సమాచారాన్ని దైవ సేవకుని యొద్దకు తీసుకుని వెళ్తున్నాడు. మంచి సమాచారాన్ని అతను తెలియజేస్తున్నాడు. నీవు నేను కూడా ఇప్పటి వరకు ఒకవేళ నీకు తెలిసినా తెలియకపోయినా వివిధమైన వార్తలు ఒకవేళ పబ్లిష్ చేసి ఇదిగో నీ సంఘాన్ని గూర్చి చెడుగా మాట్లాడి, నీ సేవకుని గూర్చి చెడుగా మాట్లాడి, తోటి విశ్వాసుని గూర్చి చెడుగా మాట్లాడి ఒకవేళ ఇప్పటి వరకు ఎంతగానో అజ్ఞానిగా ఉంటూ శాపాన్ని కొని తెచ్చుకున్నావేమో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మంచి సమాచారాన్ని తీసుకుని వచ్చిన కాలేబు యెహోషువలు వారు బ్రతికారు. చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వారు తెగులు చేత చనిపోయారు. మంచి సమాచారాన్ని ఇదిగో ఆ చెడ్డ సమాచారం వచ్చినా సరే ఇదిగో వారు ఎవరికి తెలియచేయకుండా తండ్రిని సరిచేశారు. షేము యాపేతులు వారు ఆశీర్వదించబడ్డారు. అయితే ఆ తండ్రి వస్త్రహీనుడై ఉండడాన్ని చూసి ఇదిగో సహోదరులకు తెలియచేసిన లేదా పబ్లిసిటీ చేసిన ఆ యొక్క హాము మాత్రము అతడు శపించబడ్డాడు. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఈ యొక్క 3 శ్రేష్టమైన అనుభవాలు నువ్వు కావాలని ఆశపడితే ఎపఫ్రా జీవితము అద్భుతమైన విషయాలను మనకు తెలియజేస్తుంది. ఏమిటి ఎపఫ్రా జీవితం నుంచి మనం తెలుసుకున్నవి? ఏమిటి ఇతని జీవితం నుండి మనం నేర్చుకోవలసినవి? ఏమిటి ఇతని జీవితం నుండి ఈ రోజు నుండి మనం కలిగి ఉండవలసిన ఒక మంచి అనుభవం, కలిగి ఉండవలసిన ఒక మంచి శ్రేష్టమైన లక్షణాలు అని ఆలోచన చేస్తే మొట్టమొదటి అనుభవం ఎపఫ్రా అతడు నేర్చుకునే విషయాలు ఎదుటి వారికి నేర్పించాడు. నీవు ఇంతవరకు ఎన్నో దినాల నుంచి వాక్యం విన్నావు. ఎవరికైనా నువ్వు నేర్చుకున్న విషయాన్ని, నువ్వు నేర్చుకున్న సత్యాన్ని ఎవరికైనా తెలియచేసావా? ఎస్, ఈ రోజునే మనం తెలియచేద్దాం. రెండవ అనుభవం ఎపఫ్రా కలిగి ఉన్నది ఏమిటంటే నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎన్నో సంవత్సరాల నుంచి బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు, కానీ ఇప్పటి వరకు నమ్మకత్వం ఉందా? ప్రారంభంలో ఉన్న నమ్మకత్వం ఈరోజు నీలో ఉందా? ఒకవేళ లేకపోతే ఈరోజే చివరి వరకు, ఎప్పటి వరకు తెలుసా? మరణము వరకు నేను నమ్మకంగా ఉంటానయ్యా. మరణం వరకు నా సంఘంలో నేను నమ్మకంగా ఉంటాను, నా పరిచర్యలో నేను నమ్మకంగా ఉంటాను, దేవుడు నాకు అప్పగించిన వాటిలో నేను నమ్మకంగా ఉంటాను అని తీర్మానం నువ్వు తీసుకుంటావా? మూడవ అనుభవం ఏమిటని ఆలోచన చేస్తే మూడవ శ్రేష్టమైన అనుభవం మంచి సమాచారాన్ని తెలియజేసే వ్యక్తిగా ఉంటాను. చెడ్డ సమాచారం కాదయ్యా. సంఘాన్ని గురించి కావచ్చు, సేవకుల గురించి కావచ్చు, తోటి స్నేహితుల గురించి కావచ్చు, తోటి సహోదరుల గురించి కావచ్చు, నేను మంచి సమాచారాన్ని తీసుకెళ్లే వ్యక్తిగా ఉంటాను అని నువ్వు తీర్మానం తీసుకుంటే ఎపఫ్రాను దేవుడు ఏ విధంగా ప్రభు పరిచయలో వాడుకున్నాడు, ఆయన గురించి తక్కువగా రాయబడినప్పటికీ ఆయన దేవుని యొక్క సన్నిధిలో గొప్ప అనుభవాలు కలిగి ప్రభు సన్నిధిలో అతను వాడబడి ఉన్నాడు. అట్టి అనుభవాలు
దేవుడు కొన్ని కలగజేసి ఎపఫ్రా వలె దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంఘములో నీకు ఇవ్వబడిన ఇదిగో ఏది అయితే దేవుడు నీకు అప్పగించాడో వాటిలో దేవుడిని వాడుకుని బలపరిచి ధైర్యపరుస్తాడు. దేవుని మాటలు దీవించి ఆశీర్వదింప చేయును గాక. ఆమేన్. మహిమాన్విత ఆరాధన, మహిమాన్విత ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మన భారత్ బైబిల్ చర్చ్ ముక్తేశ్వరం నందు అద్భుతమైన ఆరాధన జరుగుచున్నది. ఈ ఆరాధనలో యవ్వన వయస్సులో దేవుని చేతిలో బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ పి కరుణకుమార్ గారు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. నిరాశ, నిస్పృహ, వేదన, బాధ, దుఃఖముతో ఉన్నారా? రండి, ఈ ఆరాధనలో పాల్గొనండి. ఇప్పటికే అనేకులు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొనుచున్నారు. దైవజనులు అందించుచున్న వర్తమానముల ద్వారా అనేకులు ఆత్మీయంగా బలపడుచున్నారు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్. దేవునికి వందనాలండి. మరి నేనైతే 3 కిలోమీటర్ల దూరం నుంచి ఈ మందిరానికి వస్తున్నాను. మరి అప్పుడే నా ఆత్మీయ జీవితం 11 సంవత్సరాలండి. 11 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ సంఘంలోనే సాగుతున్నాను. మరి ఇక్కడ చెప్పే వాక్యం ద్వారా మరి నేను ఎంతగానో బలపరచబడ్డాను. కరుణకుమారయ్య గారు ఇచ్చే మెసేజ్ మరి అది మా జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. వాక్యం ద్వారా మేము మా కుటుంబం ఎంతగానో ఆశీర్వదించబడ్డాం, దీవించబడ్డాం. మరి వాక్యం ద్వారా మేము అనేక సార్లు దర్శించబడ్డామండి. దేవుని తండ్రి, మేము ఇదిగో 12 సంవత్సరాల నుంచి మందిరంకి వస్తున్నామండి. మాకు దేవుడు ఎంతో మాకు మేలు కలిగించాడండి. మమ్మల్ని ఎంతో శోధనల నుంచి తప్పించాడండి దేవుడు. అందుచేత నేను భారత్ బైబిల్ చర్చ్కి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో మేళ్ళు పొందుకున్నాను. అయితే నేను మొదటి వారమే ఇక్కడికి వచ్చినప్పుడు సేవకులకి నేను ఎవరనేది తెలియదు. నాకు కొత్తగా ఇక్కడికి వచ్చినప్పుడు వేరే వారి ద్వారా ఈ సంఘం కోసం తెలుసుకొని ఇక్కడ చర్చ్ ఉందని మాత్రమే నేను వచ్చాను. అయితే వచ్చినప్పుడు మొదటి రోజే సేవకుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నాకున్న అవసరతను బట్టి, నాకున్న లోటును బట్టి దేవుడు నాతో మాట్లాడాడు. అదేవిధంగా నా భర్త గారు కూడా మొదటిసారి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఒక 2 వారాల తర్వాత ఆ బిడ్డతో కూడా తనకున్న అలవాటును బట్టి దేవుడు తనతో మాట్లాడాడు. అప్పుడే మాకు అర్థమైంది దేవుడు మాతో మాట్లాడుతున్నాడు ఈ సంఘం ద్వారా అని. మేమైతే ఇక్కడ బలపడ్డాము, వాక్యం ద్వారా కూడా బలపరచబడ్డాము. వాక్య పరిచర్య, దైవజనులు చేసిన వాక్య పరిచర్యలు కూడా దేవుడు వాక్యం ద్వారా కూడా కట్టబడి ఆత్మీయంగా బలపరచబడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడండి.